శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 16వ కందార్థం, క్రమసంఖ్య 99. సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన దోచుచనున్ సంకల్పము తప్పున నిస్సంకల్పము నెరిగినేని చనుతాలేననుచు నిస్సంకల్పమును నిల్చేదనుచు సంకల్పించుటకింకా సంకల్పమేది నిసంకల్పమందిట్లు సంకల్పమెరిగితే చనుతాలేననుచు నిసంకల్పమును నిలిచేదనుచు. గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 16వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి 96, 97 కందార్థములలో ఎరుకకు పరిపూర్ణము సంగతి గాని, పరిపూర్ణమునకు ఎరుక సంగతి గాని ఎంత మాత్రము తెలియదు అని దృష్టాంతపూర్వకముగా మనకు నిర్ణయించి ఉన్నారు. తది విధముగానే 98 ఈ కందార్థములో గురుముఖమున ఈ రెంటిని అనగా గురుముఖమున ఈ రెంటిని ఏ రెంటిని అనగా భయలు ఎరుకలు, భయలు ఎరుక. ఈ బయలు ఎరుకలు ఎరిగి తిరముగా ఎరుకను తీసివేసితే చాలు అనియు అజాగ్రత్త సుసుప్తిని జాగ్రత్తను ఎరుగుచున్నట్లుగా, అట్లునే ఎరుక బయలును ఎరుకను రెంటిను ఎరుగుచున్నది అని మనకి ఈ 98 కందార్థములో వివరించారు. అయితే భయలు ఎరిగే లక్షణము లేనిది గనుక, భయలు ఎరిగే లక్షణము లేనిది కనుక అది ఎరుకను ఎంత మాత్రము ఎరుగదు అనేదే ఈ సిద్ధాంత వాక్యము. అయితే ఎరుక ఎరిగే లక్షణము గలదైనను ఎరుకనే ఎరుగగలదు, కానీ నిజమైన పరిపూర్ణమును ఎంత మాత్రము తెలుసుకొనుటకు వీలు లేదు. కానీ గురుముఖత భయలు ఇట్టిదని అన్వయ వ్యతిరేక లక్షణములచే తెలుసుకొనినచో ఆ భయలు పరోక్ష జ్ఞానముగా తెలియబడును. ఆ తరువాత అపరోక్షముగా తెలియబడవలెను. అందుకు మనలోని ప్రతిబింబ చైతన్యమును ఆ గురు కరుణచే చూడగలిగినప్పుడు అప్పుడు భయలు అపరోక్షమై ఎరుక లేకపోవును. ఈ విషయమును గురు కరుణచే చక్కగా గుర్తించవలెను. ఇదే ఎరుక భయలును ఎరుగుట. పూర్తిగా బయలును ఎరుక ఎరుగలేకపోయినప్పటికీ గవయవ మృగమును అనగా గవయ మృగమును అనగా ఆవును చూచి గుర్తించినట్లుగా తెలియవలెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక
తదుపరి కందార్థము ఎరుకను విడిపించుటలో 16వ కందార్థము, క్రమసంఖ్య 99, అసృష్టి విధానము. సృష్టి విధానము. ఇక్కడ 2 వాక్యాలు మనకు ఈ కందార్థంలో తెలియచేస్తున్నారు. ఏంటి అంటే సంకల్పము, నిస్సంకల్పము అని విచారించుకున్నాం. అయితే సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన దోచు, సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన దోచు, చెను చనున్ సంకల్పము తప్పన నిస్సంకల్పము నెరిగే నేని చనుతాలేననుచు, నిస్సంకల్పమును నిల్చేదనుచు. సంకల్పించుటకింక సంకల్పమేది, నిస్సంకల్పమందిట్లు సంకల్పమెరిగితే చనుతాలేననుచు, నిస్సంకల్పమును నిల్చేదనుచు. శిష్య, గురుదేవా, సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన తోచు చను. గుర్తెరిగే తెలివి అనగా లేని ఎరుక అపరిపూర్ణ పరబ్రహ్మమునందు వచ్చి కొంతకాలం ఉండి పోవుచుండును. అంటే అనేక సంకల్ప వికల్పాలతో కూడి ఉన్న ఈ ఎరుక, అనేక సంకల్ప వికల్పాలతో కూడి ఉన్న ఈ ఎరుక, అసంకల్ప వికల్పాదులు లేని పరిపూర్ణములో లేనిదే తోచి, లేనిదే తోచి లేకనే ఉన్నట్లుగా ఆ పరిపూర్ణములో ఈ లేని ఎరుక ఉన్నట్లుగా తోస్తూ ఆ పరిపూర్ణములో కొంతసేపు కనపడుచు మరలా కనపడకపోవచ్చు, ఆ నిమిషమైన నిలకడలేక వర్తించుచున్నది. ఇక్కడ సంకల్పము తప్పనా అంటే గుర్తు లేనిది. సంకల్పము తప్పనా అంటే గుర్తు లేనిదని. నిస్సంకల్పము నెరిగనేని అంటే పరిపూర్ణము ఉన్నదని దృఢపరుచుకొనుటచే. ఇక్కడ సంకల్పం అనగా గుర్తు, గుర్తు అంటే ఎరుక. నిస్సంకల్పం అంటే ఏ సంకల్ప వికల్పము లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము. అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నదని దృఢపరుచుకొనుటచే చెను తాలేననుచు, తను లేనని గుర్తించును. దేనిని గుర్తించును? నిస్సంకల్పము నిలిచేదనుచు. దేన్ని గుర్తిస్తుంది? నిస్సంకల్పము నిలిచేదనుచు అంటే పరిపూర్ణము మాత్రమే స్వతా సిద్ధముగా ఉన్నదని గ్రహించుకొని అట్టి ఎరుక పరిపూర్ణమందు మూలము గాని స్థానము గాని లేదని తాను లేనని గురుముఖత విచారించిన మీదట ఎక్కడ ఆ నిస్సంకల్పము నిలిచేదనుచు అంటే పరిపూర్ణము స్వతాసిద్ధముగా ఉన్నటువంటి యొక్క పరిపూర్ణమునందు నాకు మూలము గాని స్థానము గాని లేదు అని
తాను లేనని ఆ గురుముఖత విచారించిన మీదట ఉమ్, తనకు తానుగా లేకపోవును, తనకు తానే లేకపోవచున్నది, రద్దయిపోవచున్నది. ఉమ్, ఇక తనకు తానుగా రద్దయిపోయిన తర్వాత అంటే లేకపోయిన తర్వాత సంకల్పించుటకి ఇంకా సంకల్పం ఏది, ఉమ్, మళ్ళీ గుర్తించడానికి తెలివేది. ఉమ్, ఉమ్, ఆ విధముగా ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణం ఉన్నదని గాని తాను లేనని గాని ఎరుగుటకు ఎరుక ఉన్నదా? లేదు. లేదు కదా. అవును. సంకల్పించుటకి ఇంకా సంకల్పం ఏది, మళ్ళీ గుర్తించడానికి తెలివేది. ఆ తెలివే లేకపోయిన తర్వాత మళ్ళీ పరిపూర్ణం ఉన్నదని గాని నేను లేనని గాని చెప్పడానికి ఏమైనా ఎరుక ఉన్నదా అంటే లేదు. లేదు. ఉమ్, ఉమ్, నిస్సంకల్పమందిట్లు సంకల్పం ఎరిగితే, ఇక్కడ నిస్సంకల్పం అనగానేమిటి అంటే రాకడా పోకడా లేనిది, స్వతా సిద్ధమైనది, ములుగురుచ్చ సందు లేక అంతటా వ్యాపించి ఉన్నది. రెండవది లేక ఒకదాన్ని ఆశ్రయం గాని ఒకదాన్ని ఆశ్రయం కోరక తనకు తానుగా స్వతా సిద్ధమై ఉన్నటువంటి అంటే చిచ్చడా కల్పనారహితమైనటువంటిది అంటే నేను లేనిది. ఉమ్, అట్టి స్వతా సిద్ధమైన పరిపూర్ణమునందు మళ్ళీ ఈ సంకల్పము అది పరిపూర్ణము ఉన్నది అని సంకల్పము ఎరిగితే అంటే ఎరుక తెలుసుకుంటే గురుమూర్తి ద్వారా ఉమ్, అంటే ఈ రెండింటిని ఎరుక పరిపూర్ణములను ఈ రెండింటిని ఈ విధముగా ఆ గురుమూర్తి ద్వారా చక్కగా విచారించి ఆ మనసుకు దృఢపరుచుకుంటే ఉమ్, ఇక ఎరుక లేకపోవును. ఎరుక లేకపోయిన పిదప పరిపూర్ణమన్నదని మళ్ళీ చెప్పేటందుకు ఎరుకే లేదు కదా. ఉమ్, మళ్ళీ ఉన్నదంటే ఎరుకే అవుతుంది. ఎరికే అవుతుంది. అప్పుడు మనసుకు దృఢపడలేదనే భావము. ఉమ్, కనుక ఆ విధముగా ఎరుక పరిపూర్ణములను రెండింటిని గురుమూర్తి ద్వారా చక్కగా విచారణ చేసి మనసుకు దృఢపడిన తర్వాత ఆ పరిపూర్ణమునందు ఎరుక పుట్టనే లేదు అని వస్తునిశ్చయంగా దృఢపడిన తర్వాత ఇక పరిపూర్ణమే ఉన్నదని గాని ఎరుక లేదు అని గాని చెప్పేటందుకు మాటే లేదు అక్కడ. ఉమ్, ఇంకా మనకు 60వ కందార్థములో ఎరుక పేర్లు ఇంకా వివరించి ఉన్నారు. సంకల్పమనినా, ఇచ్చనినా, జ్ఞప్తి అనినా, సాక్షి అనినా అంటూ మనకు ఎరుక పేర్లు అనేకముగా మనకు 60వ కందార్థములో విచారణ చేసి ఉన్నారు. 60వ కందార్థాన్ని ఆ ఎరుక యొక్క పర్యాయ నామములను మనము గుర్తించవచ్చును ఉమ్, అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.